ఈ వీడియోలో మనం చూసేద్దాం మైసూర్ పాక్ తయారీ విధానం. ఈ మైసూర్ పాక్ అనేది చాలా స్వీట్గా ఉంటుంది, అలాగే చేయడం కూడా చాలా ఈజీ, అలాగే చాలా పర్ఫెక్ట్గా ఈ మైసూర్ పాక్ని ఎలా చేయాలి, అలాగే స్వీట్ షాప్ స్టైల్లో అయితే ఏ విధంగా చాలా క్రంచీగా అలాగే చాలా స్వీట్గా టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీతో మనం ఇంట్లో కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మైసూర్ పాక్ తయారీ విధానం ఎలాగో మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్. ముందుగా ఇక్కడ నేను ఒక 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను. ఈ శనగపిండిని మనం ముందుగా ఈ విధంగా జల్లించుకోవాలి. అప్పుడే మనకు పిండి అనేది పానకంలో వేసి కలుపుతూ ఉన్నప్పుడు మనకు పిండి ఉండలు కట్టకుండా చాలా స్మూత్గా కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఈ విధంగా పిండి జల్లించుకొని మనం ముందుగా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏ కప్తో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో మనం ఇక్కడ ఒక 2 కప్పుల వరకు నూనెను తీసుకోవాలి. ఇక్కడ మీరు నూనె ప్లేస్లో గీని కూడా వేసుకోవచ్చు, అంటే నెయ్యిని కూడా వేసుకొని ఈ మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్పుల వరకు నూనెని తీసుకున్నాను. అదే విధంగా ఇక్కడ మనం చక్కెరని ఒక 2 కప్పుల వరకు తీసుకోవాలి. మనం శనగపిండిని అయితే ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల వరకు చక్కెరని తీసుకుంటే మనకు షుగర్ అనేది చాలా కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు నీళ్ళని వేసుకోండి. ఇప్పుడు మనం ఒక చిన్న గరిటె తీసుకొని ఈ చక్కెర పానకాన్ని బాగా కలుపుతూ ఉండాలి. మనం కింద అడుగంటనివ్వకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మనకి ఇక్కడ చక్కెర పానకం అనేది కొంచెం లేత పానకం వస్తే సరిపోతుంది. అప్పుడే మనకు మైసూర్ పాక్ అనేది చాలా గుల్లగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా తీగ పానకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి 1 లేదా 2 ఇలాచీలను కూడా వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మనం తీసుకున్నటువంటి శనగపిండిని ఇందులోనికి వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఈ శనగపిండి అనేది ఈ చక్కెర పానకంలో మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తం స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. మరొక పక్కన మనం తీసుకున్నటువంటి నూనెను బాగా వేడి చేసుకోవాలి. ఆ నూనె బాగా మరిగిన తర్వాత ఈ విధంగా కొంచెం తీసుకుంటూ ఈ శనగపిండిలోనికి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నటువంటి నూనెను ఈ శనగపిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అప్పుడే మనకు మైసూర్ పాక్ అనేది చాలా గుల్లగా వస్తుంది. ఇక్కడ మీరు నూనెను ఒకేసారి వేయకూడదు. ఒక చిన్న స్పూన్తో ఈ విధంగా కొంచెం తీసుకుంటూ కనీసం ఒక 4 నుంచి 5 సార్లు అయినా ఈ విధంగా ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి. అప్పుడే మనకు మైసూర్ పాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం తీసుకున్నటువంటి నూనె మొత్తం అయిపోయేంత వరకు కూడా వేడి చేసుకొని పైనుంచి ఈ విధంగా కొంచెం వేస్తూ ఈ విధంగా కంటిన్యూస్గా శనగపిండిని కలుపుతూనే ఉండాలి. చూసారు కదా ఏ విధంగా నేను చేస్తున్నానో. ఈ ప్రాసెస్ మొత్తాన్ని నూనె అయిపోయేంత వరకు మనం వేడి చేసుకున్న నూనెను ఇందులోనికి వేసుకొని పిండిని కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు మన శనగపిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గుల్లగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, మనకి నూనె అనేది కొంచెం సపరేట్ అవుతుంది కదా ఈ పిండిలో నుంచి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక చిన్న ప్లేట్ని తీసుకోవాలి. ఆ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను కొంచెం ఇలాంటి ఒక చిన్న గిన్నెను తీసుకొని ఇందులోనికి నూనెను వేసి ఈ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. అలాగే ఇప్పుడు మనం మైసూర్ పాక్ని రెడీ చేసుకోవడానికి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులోనికి వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గరిటెను తీసుకొని ఈ విధంగా కొంచెం ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు చల్లగా అయ్యేంత వరకు అలాగే వదిలేయండి. ఆ తర్వాత ఒక చిన్న చాకుని తీసుకొని మనం వీటిని స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకోవాలి. మీరు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో కట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసినటువంటి పీసెస్ని మనం వెంటనే తీయకుండా కొంచెం ఒక 1/2 అవర్ వరకు అలాగే వదిలేయండి. అప్పటి వరకు మనకు ఈ మైసూర్ పాక్ పీసెస్ అనేవి కొంచెం చల్లగా అయిపోతాయి. లేదంటే మనకు వేడిగా ఉండి గిన్నెకు మొత్తం అలాగే అతుక్కపోతుంది. కాబట్టి చల్లగా అయ్యేంత వరకు అలాగే వదిలేయండి. ఆ తర్వాత మీరు ఇవి చల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లోకి వీటన్నింటినీ వేసుకోవాలి. చూడండి, ఒక ప్లేట్ని ఈ విధంగా పెట్టేసి మనం పైనుంచి ఈ విధంగా కొంచెం ఈ విధంగా ప్రెస్ చేశారంటే మనకి మైసూర్ పాక్ అనేది ప్లేట్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్క పీస్ని తీసుకొని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైనటువంటి మైసూర్ పాక్లు అనేటివి మనకు రెడీ అయిపోయాయి. చూసారు కదా, మైసూర్ పాక్ని ఎంత సింపుల్గా అలాగే సేమ్ టు సేమ్ స్వీట్ హౌస్లో అయితే ఏ విధంగా చాలా టేస్టీగా ఉంటుందో అదే విధంగా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ కూడా. కాబట్టి నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా మీరు ఒకసారి ఈ మైసూర్ పాక్ రెసిపీని రెడీ చేసుకొని మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. మళ్ళీ ఈ విధంగానే ప్రిపేర్ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.